తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో దుర్గాదేవి అమ్మవారు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథంపై అమ్మవారిని ఊరేగించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, బాణ సంచా వెలుగులు, నృత్యాలు, ఎడ్ల బండ్లు, రథాల ప్రదర్శనలు భక్తులు ఆకట్టుకున్నాయి. వేలాది మంది భక్తులు చుట్టుప్రక్కల గ్రామాల నుండి వచ్చి దర్శించుకున్నారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్సవాలు శాంతియుతంగా జరిగాయి. భద్రత కోసం నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కంబాల శ్రీనివాసరావు అమ్మవారి రథాన్ని లాగి ప్రారంభించి పూజలు చేశారు. రామసేన ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవం కన్నుల పండగగా నిలిచింది. जय बोलो गणेश महाराज की జరగాలి 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 భారత్ మాతా కు జై, జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ నామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు 5వ తారీఖు 10వ నెల 2025 సంవత్సరం దసరా ఉత్సవాలు పూర్తయిన తర్వాత మా ఈ గోకవరం గ్రామంలో అత్యంత వైభవపేతంగా జరిగే, ఎప్పటిలాగే జరిగే దసరా ఊరేగింపు ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంట్లో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఒక 50 లక్షల రూపాయలు మా గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున ఈ ఉత్సవాల ప్రత్యేకమైన విశిష్టత ఏంటంటే అమ్మవారికి ప్రత్యేకమైన రథం ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ కమిటీ వారు అందరూ కూడా, మా జగన్నాథ్ శర్మ గారు కానీ, ఇనుకోటి పెద్దలు గారు కానీ, వర్షాల ప్రసాద్ గారు లాంటి ప్రముఖులందరూ కూడా అమ్మవారికి రథం కావాలని చెప్పి అడిగితే 50 లక్షల రూపాయలు వ్యయంతో అంత రథం అందజేయడం జరిగింది. అయితే ఈ రథానికి నిజంగా 15 లక్షల రూపాయలతో మొదలుపెట్టినా ఇప్పుడు 50 లక్షల రూపాయలతో అయింది. దీన్ని మీరు అందరూ కెమెరాతో క్యాప్చర్ చేయాలి, కానీ ఒక్కొక్క దాని గురించి చెప్పడానికి అంత సాధ్యం కాదన్నట్టుగా చాలా గొప్పగా తయారైంది ఇది. సో మీకు అలాగే మేము ఇంత గొప్పగా జరగడానికి మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా ప్రత్యేకమైన సహకారాలు అందిస్తున్నారు. మాకు ఎస్ఐ నాగపవన్ కుమార్ గారు కానీ, మా సిఐ కిషోర్ గారు కానీ, అలాగే నాగార్జున గారు కానీ, మా డిఎస్పీ గారు శ్రీకాంత్ గారు కానీ, అలాగే ఎస్పీ గారు మా కిషోర్ సింహం గారు కానీ, వీరి యొక్క సహకారంతో, సపోర్ట్ తోటి ఇంత పెద్ద ప్రజా సమూహం కానీ, ఇంత పెద్ద ఈ ఉత్సవం కానీ జరగడం అనేది సాధ్యం కాదు. ఇది వారు చాలా క్లియర్గా చెప్పారు. మీరు కొబ్బరికాయ కొట్టే వరకు మీ బాధ్యత, తర్వాత మా కంట్రోల్లో తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ పవన్ కుమార్ గారు చెప్పారు, సిఐ గారు చెప్పారు, మా కిషోర్ గారు. సో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఇది చాలా పెద్ద ఉత్సవంగా జరగబోతుంది. ఎక్కడా కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని పెద్ద ఉత్సవం అయితే మాత్రం మా గోకవరం జరగబోతుంది. మీ అందరికీ విషయం తెలియజేసుకుంటూ, మనకి సమయాభావం ఉంది, జనాలు కూడా చాలా ఎక్కువగా ఇబ్బందిగా ఉంది కాబట్టి పోలీసు వారు మనకి ప్రత్యేకమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీ అందరూ ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ మీకు కంబాల శ్రీనివాసరావు, భారత్ మాతాకు జై, జై శ్రీరామ్.